హాయ్ ఫ్రెండ్స్, తనూజ పుట్టస్వామి ఈజ్ డిఫరెంట్ అని ఎందుకు పెట్టారంటే ఏ సీజన్లోనైనా సీజన్ 9 మినహాయిస్తే మిగతా ఏ భాషల్లో అయినా మన తెలుగులో అయినా సరే విన్నర్తో సమానమైన క్రేజ్ని సంపాదించిన రన్నర్ నాకు తెలిసి ఈ చరిత్రలో ఎక్కడా లేదేమో. ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా విన్నర్తో సమానంగా క్రేజ్ సంపాదించడంతో పాటు విన్నర్తో సమానమైన ఆపర్చునిటీస్ సంపాదించడంతో పాటు విన్నర్తో సమానంగా చూస్తున్నాం. పీపుల్స్ విన్నర్ అనే స్థాయిలో ఒక అమ్మాయి ఉందంటే, ఒక రన్నర్ ఉందంటే ఆవిడలో ఏదో సంథింగ్ డిఫరెంట్ ఉంటేనే కదా. ఈ సంథింగ్ డిఫరెంట్ అని ఎందుకు పెట్టానంటే, మనం బేసిక్గా నువ్వో నేనో మనం అలాంటి సామాన్యులం సెలబ్రేషన్స్ ఎంజాయ్మెంట్ అంటే ఏంటి మనకి? ఈ వెకేషన్స్కి వెళ్ళడమో, అకేషన్స్కి వెళ్ళడమో, లొకేషన్స్కి వెళ్ళడమో, లేకపోతే పార్టీస్కి వెళ్ళడమో ఇవే. కానీ తన ఎంజాయ్మెంట్ని, తన సెలబ్రేషన్ని పిల్లలకి భోజనం తినిపించడం ద్వారా పిల్లల్లో చూసుకుంది, పిల్లల సంతోషంలో చూసుకుంది అంటే హీఈస్ డిఫరెంటే కదా. షీఈస్ డిఫరెంట్. మరి ఇలాంటి అమ్మాయిని ఫేక్ అని, డ్రామా అని, దరిద్రమైన కామెంట్లు పెడతారు. మ్యూచువల్స్కి రికగ్నైజేషన్ ఇవ్వట్లేదని, ఇలా రకరకాలు. ఇప్పుడు మ్యూచువల్స్కి రికగ్నైజేషన్ ఇవ్వట్లేదనే మాటకి వాల్యూ లేదు అసలు. ఎందుకంటే తను ఇవ్వాల్సిన రికగ్నైజేషన్ ఎప్పుడో ఇచ్చింది. మాటి మాటికి చెప్పుకోవాల్సిన పనిలే, ఆల్రెడీ ఇవ్వాల్సిన రికగ్నైజేషన్ ఇచ్చింది. కానీ మీరు బలవంతంగా తీపిచ్చారన్నమాట. లైక్ కొట్టిందంటే రికగ్నైజేషన్ ఇచ్చినట్టే కదా. మరి లైక్ కొట్టిందంటే రికగ్నైజేషన్ ఇచ్చినట్టే అనే మేము ఫీల్ అయ్యేలోపే బలవంతంగా తీపిచ్చారనమాట లైక్. సో కాబట్టి మేము దానికి ఫీల్ అవ్వట్లా. తను ఇవ్వాల్సిన రికగ్నైజేషన్ ఇండైరెక్ట్గా ఇచ్చేసింది, ఇండైరెక్ట్గా చెప్పేసింది. సో కాబట్టి మేము ఫీల్ అవ్వం, దాని గురించి పట్టించుకునేది కూడా లేదు ఆ దిక్కుమాల కామెంట్లు. కానీ నాకు బాధ ఏంటంటే తనూజాని పట్టుకొని ఫేక్ అని ఎందుకు అనిపిస్తుందో, ఎలా అనిపిస్తుందో, అలాంటి బంగారం లాంటి అమ్మాయిని పట్టుకొని అన్నేసి మాటలు ఎందుకు అంటున్నారో అర్థం కావడంలా. చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఒక అమ్మాయిలో లోపం ఉంటే, ఒక అమ్మాయి క్యారెక్టర్లో లోపం ఉండో, లేకపోతే ఇంకోటో అయితే మీరు అంటున్నారంటే అర్థం ఉంది. వేలెత్తి చూపించడానికి కూడా ఒక్క బ్లాక్ మార్క్ లేని వైట్ పేపర్ అమ్మాయి తనూజ. బంగారం లాంటి మనసు. దేనికి ఇంత విమర్శలు, ఇంత నెగిటివిటీ దేనికి నాకు అర్థం కాదు. ఏం పాపం చేసింది? కళ్యాణ్ అనే ఒక సామాన్యుడితో స్నేహం చేయడం తను చేసిన తప్ప, కళ్యాణ్ అనే ఒక సామాన్యుడిని పైకి తీసుకురావాలని చూడడం తను చేసిన తప్ప, పైకి రావాలని కోరుకోవడం తను చేసిన తప్ప, చేయూతనివ్వడం తను చేసిన తప్ప. నేను ఇక బిగ్ బాస్ గురించి మాట్లాడడంలా, బిగ్ బాస్ గురించి కాదు, బిగ్ బాస్ అయిపోయిన తర్వాత జరిగిన దాని గురించి మాట్లాడుతున్నా. మళ్ళీ నేను బిగ్ బాస్లో కళ్యాణ్ గెలుపుకి తనూజ అనే కారణం అన్నట్లు మాట్లాడని చెప్పేసి అడ్డమైన కామెంట్లు పెట్టదు దయచేసి. నేను ఆ మాట అనట్లా. కళ్యాణ్ గెలుపులో వన్ ఆఫ్ ది పార్ట్ తనూజ, వన్ ఆఫ్ ది పార్ట్. కానీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం కళ్యాణ్కి ఎంత హెల్ప్ చేసిందో కళ్యాణే చెప్పాడు, నేను చెప్పాల్సిన పనిలే. బయటకు వచ్చిన తర్వాత చేసిన హెల్ప్ గురించి కళ్యాణే చెప్పాడు కదా. మరి కళ్యాణ్కి అంత హెల్ప్ చేసి కళ్యాణ్కి అంతగా తోడు నిలబడితే మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటారు కొంతమంది. ఇది కళ్యాణ్ ఫ్యాన్సే చేస్తున్నారని చెప్పడబ్బా. నేను ఖచ్చితంగా కళ్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్నారని నేను చెప్పను, చెప్పుకుంటున్నారు వాళ్ళు. కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటారు కొంతమంది. కల్ట్ ఫ్యాన్స్ అని చెప్పుకొని తనూజాకి నెగిటివ్ అవ్వడానికి కారణం అవుతారు కొంతమంది. నిజంగా ఆ అమ్మాయి పరిస్థితి తెచ్చుకుంటే చాలా బాధగా ఉంది. సర్లే, ఇంక ఏం చేస్తాం, ఈ దిక్కుమాల వెధవలు మారరు, ఇలా బాధపడడం తప్ప ఏమీ చేయలేం. కాబట్టి నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, తను అది రీతు వ్లాగ్లో తనూజ జాతిరత్నాలు షో గురించి ఒక వీడియో వచ్చింది కదా. చాలా బాగుందన్నమాట తనూజ ఆవిడ వేషధారణ. నిజంగా ఆవిడ వేషధారణ అనేది చాలా సాంప్రదాయబద్ధంగా చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి అన్నాను తనూజ ఇస్ డిఫరెంట్ అని. సో కాబట్టి ఆ వ్లాగ్లో మన కళ్యాణ్ గురించి కూడా వచ్చింది. నాకు ఏదో అనిపించిందంటే రీతుకి కళ్యాణ్ అంటే ఫ్రెండ్షిప్పా లేకపోతే కడుపు అంటే అర్థం కావడంలా. ప్రతిసారి కళ్యాణ్ గురించి కామెడీగా ఫన్నీగా మాట్లాడుతున్నట్లే ఉంటుంది, కానీ ఎక్కడో కళ్యాణ్ మీద కడుపు మంటతో రగిలిపోతుందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇది ఎందుకు అర్థం కాదు. నిజంగా తనకి ఏమైనా కడుపు మంట కళ్యాణ్ అంటే, కళ్యాణ్ గెలిచాడని కడుపు మంట, డెమాన్ గెలవలేదని కడుపు మంట, ఏదో అర్థం కాదు మొత్తానికి. ఆ బేసిక్స్ ఏవో కళ్యాణ్కి నేర్పించుంటే బాగుండు అని చెప్పడం. అక్కడ మన తనూజ కళ్యాణ్ని డిఫెండ్ చేసి చూశారు, నిజంగా చాలా బాగా అనిపించింది. కళ్యాణ్ని డిఫెండ్ చేసి
వాడు నీకంటే బెటర్ అని చెప్పడం నిజంగా మొహం మీద కొట్టేట్టు చెప్పిందని చెప్పాలి. అంటే అక్కడ అంత సీరియస్ సిచ్యువేషన్ కాకపోయినా అది ఇమ్మీడియట్గా ఇచ్చి పడేసింది కదా, నాకు చాలా బాగా అనిపించింది అనమాట. సో అదనమాట. ఈ రీతు కొంచెం ఎప్పుడు చూసినా ఇలాగ కళ్యాణ్ డిగ్రేడ్ చేయడం, ఆ ఇమాన్యుల్ అప్పుడప్పుడు డెమాన్ పవన్ కూడా అనిపిస్తారు. బట్ డెమాన్ పవన్ డైరెక్ట్గా ఇప్పుడు మాట్లాడలేదు అనుకోండి, కానీ డెమాన్ పవన్ ఫ్యాన్స్ అయితే మాట్లాడుతున్నారు. సో కాబట్టి డెమాన్ పవన్ గురించి కూడా నేను ఒక్కొక్కసారి బ్యాడ్గా మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళ ఫ్యాన్స్ చేసే పనులకి. సో మీరు ఇవన్నీ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మళ్ళీ దిక్కుమాలిన కామెంట్ పెట్టకండి దయచేసి, ఓకేనా? అదనమాట నాకు ఈ అభిప్రాయం చెప్పాలనిపించింది, చెప్తున్నాను.